తెలంగాణలో ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్లో ఏసీబీలు సోదాలు చేస్తుంది. వరంగల్ జంట నగరాల్లో ఏసీబీ రైడ్స్ కలకలం రేపాయి. హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా 10 చోట్ల సోదాలు చేశారు. అక్రమంగా 100 కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. గత నెలలో 60,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి వెంకటరెడ్డి చిక్కారు. ఈ దాడులో 30 లక్షల నగదు, విదేశీ మద్యాన్ని సీజ్ చేశారు అధికారులు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. అక్కడ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30 లక్షల రూపాయలు అక్రమ ఆదాయాన్ని తీసుకున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. పక్క మా విదేశీ మద్యాన్ని కూడా సీజ్ చేసినట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, రవి, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి పై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గత నెల డిసెంబర్ 5వ తారీఖున హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోనే ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఒక ప్రైవేట్ స్కూల్ సంబంధించినటువంటి పునరుద్ధరణ సంబంధించినటువంటి పత్రాల కోసం కావచ్చు, ఆ ₹1,00,000 డిమాండ్ చేసిన తర్వాత 60,000 రూపాయలు తీసుకుంటగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు వెంకటరెడ్డితో పాటు మరొక 2 ఉద్యోగులను పట్టుకున్నటువంటి పరిస్థితులు. ఆ తర్వాత మరుసటి రోజే ఎక్కడైతే వెంకటరెడ్డి ఇంట్లు ఉంటాయో ఆ కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి 30 లక్షల పైగా నగదు కావచ్చు, మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెంకటరెడ్డి ఉన్నటువంటి ఇండ్లు కావచ్చు, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మిగతా ప్రాంతాల్లో ఏకంగా 10 చోట్ల కూడా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. ఉదయం నుంచి కూడా ఈ తనిఖీలు అయితే ఏసీబీ అధికారులు కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో ఎక్కడ పనిచేశారు, నల్గొండ కావచ్చు, జనగామలో వెంకటరెడ్డి పనిచేసినప్పుడు ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించినటువంటి నేపథ్యంలోనే, ఆరోపణల నేపథ్యంలోనే ఈ తనిఖీలు కొనసాగిస్తున్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే అక్రమాస్తుల సంపాదన సంబంధించిన కేసు కొనసాగుతుంది. ఆ కేసులో భాగంగానే ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. హైదరాబాద్లోని ఒక విల్లాలో ఇప్పుడు ఉదయం నుంచి సోదాలు కొనసాగుతుంది. ఎవరైతే వెంకటరెడ్డికి బంధువులు కావచ్చు, వెంకటరెడ్డి సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, ఎవరెవరు ఉంటారో వారు పూర్తిగా వారి ఇళ్లలో కూడా సోదాలను కొనసాగించిన పరిస్థితులు. ఇప్పటికే చాలా కీలక పత్రాలు కావచ్చు, కొంత నగదును, ఇంకా స్థిరాస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. గత కొద్ది రోజులుగా వరుసగా వెంకటరెడ్డి ఇంట్లపై ఏసీబీ దాడులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో జనగామలో పనిచేసినప్పుడు కావచ్చు, నల్గొండ జిల్లాలో పనిచేసినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించి ఎక్కువగా ఆస్తులు వెంకటరెడ్డి సంపాదించినట్టుగా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఈ సోదాలు అయితే కొనసాగుతాయి. పూర్తిగా సోదాలు ముగిసిన తర్వాత ఎంత మేరకు ఆయన ఆస్తులు ఉన్నాయి, ఇప్పటివరకు ఎటువంటి పత్రాలు గుర్తించారు, ఇప్పటివరకు ఎంత మేరకు నగదును స్వాధీనం చేసుకున్నట్టు పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఒక హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేసినప్పుడు ఇన్ఛార్జిగా డీఓ కూడా ఇక్కడ పనిచేశారు. అయితే ఇన్ఛార్జ్ డీఓగా పనిచేసినటువంటి నేపథ్యంలోనే లంచావతారం ఎత్తినట్టుగా అధికారుల వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఇన్ఛార్జ్ డీఓ పనిచేసిన సమయంలోనే ఒక ప్రైవేట్ స్కూల్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రైవేట్ స్కూల్ సంబంధించినటువంటి అంశంలోనే ₹1,00,000 డిమాండ్ చేసి మొదటగా 60,000 రూపాయలు తీసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు పట్టుబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా కేసు అయితే దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఎంత మేరకు వెంకటరెడ్డి ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు సంపాదించారు, ఎక్కడెక్కడ భూములు కొనుగోలు చేశారు, ఇంకెంత మేరకు మద్యం ఉంది, ఇంకెంత మేరకు విలువైనటువంటి వస్తువులను ఆయన దగ్గర ఉన్నాయంటూ కూడా పూర్తిగా అన్ని కోణాల్లో ఏసీబీ అధికారులు సోదాలు అయితే కొనసాగించినటువంటి పరిస్థితి చూడాలి. ఇంకా సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంటుంది. సాయంత్రం వరకు సోదాలు ముగిసిన తర్వాత వెంకటరెడ్డి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, వెంకటరెడ్డి చేసినటువంటి భాగోతానికి, వెంకటరెడ్డి అక్రమాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు వెల్లడించబోతున్నట్టు ఏసీబీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెంకటరెడ్డి సంబంధించినటువంటి ఇళ్లలో కావచ్చు, వెంకటరెడ్డి సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో అయితే ఏసీబీ అధికారుల సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగుతా ఉన్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.